ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసు క్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతములందును ఫ్రుగియ అందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ మారనాథా. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి నెల్లూరు నుంచి, అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ నుండి మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము మీ ముందుకు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమంతో రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృప కొరకై నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను ఒక్కనే కాదు, నా వెనకాల కొంతమంది సోదరి సోదరులు ఉన్నారు. ఐఎమ్ నాట్ ఏ సింగిల్ మ్యాన్. దిస్ ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో. దీని వెనకాల ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. నాతో పాటు కొన్నిసార్లు దేవజనులు, వేరువేరు దేవజనులు, పాస్టర్ జ్ఞానసూరుడి గారు, పాస్టర్ డి విజయరత్నం గారు, లేకపోతే బ్రదర్ షాలేం రాజు గారు, ఇలా వేరు వ్యక్తులు వస్తున్నారు. సిస్టర్ ఎస్తర్ రాణి గారు, సిస్టర్ స్టెల్లా గారు, ఇంకా ఇలా వేరు వ్యక్తులు వస్తున్నారు. దీనికోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన మెసేజ్ని ఎడిట్ చేస్తూ దాన్ని సరిగా సెట్ చేసుకుంటూ ఇలా దీని కొరకు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దిస్ ఇస్ ఏ టీమ్ వర్క్. ఈ టీం వర్క్ ద్వారా దేవుని నామాన్ని మయంపరచడం అనేది నా యొక్క ఉద్దేశమైంది. శాంతి టీవీని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. శాంతి టీవీలో వచ్చేటువంటి చక్కటి ప్రోగ్రామ్స్ మీరు దర్శించి లేకపోతే మీరు వీక్షించి ఆత్మీయ దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాను. ఈ దినాల్లో సంగీతానికో, ఈ దినాల్లో క్రికెట్కో, ఈ దినాల్లో రాజకీయపరమైనటువంటి ఎలక్షన్ న్యూస్, వీటికి మనం ప్రాధాన్యత ఇస్తుంటాం. కానీ నీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు నువ్వు కొద్దిగా సమయాన్ని కేటాయించాల్సినట్టు అవసరం ఉంది. వాటంతటదే దానంతటదే ఆటోమేటికల్గా నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. నీ మీద ఎవరో శ్రద్ధ తీసుకోవాలి, నీ మీద నువ్వే శ్రద్ధ తీసుకోవాలి, నీ మీద నువ్వు కేర్ తీసుకోవాలి, నిన్ను నువ్వు పట్టించుకోవాలి, నీ విషయం నువ్వు ఆలోచించాలి. యూ హ్యావ్ కన్సిడర్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. కలిసినప్పుడు స్నేహితులు కలిసి మాట్లాడుకున్న తర్వాత విడిపోయేటప్పుడు ఓకే బాయ్, టేక్ కేర్ అని అంటున్నారు. అంటే కేర్ తీసుకో, జాగ్రత్త, ఆరోగ్య విషయం జాగ్రత్త, టైం టు టైం తిను, బాగా నిద్రపో, రెస్ట్ తీసుకో. ఇవి సలహాలు. టేక్ కేర్. ఇవన్నీ టేక్ కేర్ అంటున్నప్పుడు టేకింగ్ ఫిజికల్ కేర్ ఇట్ ఈస్ నీడెడ్. బట్ టేక్ కేర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టేక్ కేర్ మై డియర్ వ్యూయర్స్, వీక్షకులారా, టేక్ కేర్. డోంట్ కేర్ అన్నట్టుగా ఉండొద్దు. టేక్ కేర్. Take care about your spiritual life. Take care about your prayer. Take care about your meditation of the word of God. Take care about your fasting. Take care about your holiness. Take care about your love. దేవుని స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగుదాం. రెక్లెస్గా జీవించడానికి మనం పిలవబడలేదు. రిలక్టెంట్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఒక ఆర్డర్లో, దైవికమైన వ్యవస్థలో, ఒక ప్రమాణం ప్రకారం, ఒక పద్ధతిలో డిసిప్లైన్డ్గా సాగడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఒకప్పుడు డిసిప్లైన్ లేకుండా, ఒకప్పుడు ఆర్డర్ లేకుండా, ఒకప్పుడు పిచ్చిగా, ఒకప్పుడు వెర్రిగా, ఒకప్పుడు మనకు తోచిన విధంగా మనం జీవించాం. నౌ దిస్ ఈస్ ద టైమ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ అమూల్యమైన సమయాన్ని, మీరందరూ బిజీ అని నాకు తెలుసు. అందరూ బిజీ కాకపోయినా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ పర్సనల్ లైఫ్, బిజీ విత్ దేర్ ఫ్యామిలీ లైఫ్, బిజీ విత్ దేర్ ఆఫీస్ లైఫ్, బిజీ. ఈ బిజీ లైఫ్లో కాస్త సమయం తీసుకొని, ఇది షార్ట్ కాదు, 1 minute మెసేజ్ కాదు, ఇది మనం సీరియల్గా లేకపోతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి మనం చేయడం లేదు. అయినప్పటికీ అపోస్తుల కార్యములు స్టడీ చేస్తున్నాం. 18వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇంకా 1-2 మెసేజ్లతో 19వ అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాం. 19వ అధ్యాయంలో విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు 18 అధ్యాయాల విషయాలు తెలుసుకోవడానికి ప్రభు సాయం చేశాడు. ఇక ముందున్నటువంటి కార్యక్రమాల్లో కూడా, ముందున్న ఎపిసోడ్లో కూడా దేవుడు కొంతమందితో మాట్లాడాలి. దేవుడు కొంతమందితో మాట్లాడుతున్నాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మాట్లాడగలడు. గాడ్ కెన్ స్పీక్. He is able to speak with the people. He is able to communicate with the people, interact with his people, own people. తన సొంత ప్రజలతో ఆయన మాట్లాడగలడు.
వి నీడ్ డివైన్ కాన్వర్సేషన్. దేవునితో ఒక ముఖాముఖి, ఒక ఎన్కౌంటర్ మనకు కావలసినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనుగా బతకలేను, నాకు దేవుడు కావాలి. ద్రాక్షావళికి వేరైనటువంటి తీగ, అది చాలా షార్ట్ టైం లైఫ్ను కలిగి ఉంటుంది, వాడిపోతుంది, ఎండిపోతుంది, కాల్చివేయబడుతుంది. కానీ నేను ద్రాక్షావళితో అంటు కట్టబడి ఉన్నప్పుడు, అటాచ్ అయినప్పుడు, నేను అదే సారాన్ని పొందుకుంటూ నాకు సప్లై దొరుకుతుంది. నాకు సప్లై దొరుకుతుంది కాబట్టి నాలో పచ్చదనం పోదు, నేను వాడిపోను. క్రీస్తుతో సంబంధం కలిగినప్పుడు నేను బాగుంటాను. లోకంలో చాలామంది క్రీస్తులోకి వచ్చి క్రీస్తుతో సంబంధం లేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు లోపల ఉన్నప్పటికీ వెలుపల ఉన్నట్టుగా వాళ్ళ పరిస్థితి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంట్లోనికి ప్రవేశించలేకుండా ఇంటిలోనే తప్పిపోయిన పరిస్థితి ఏర్పడింది. లూకా సువార్త 15వ అధ్యాయంలో ప్రొడిగల్ సన్ వాళ్ళ బ్రదర్కి, అనగా ఎల్డర్ సన్కి, అనగా పెద్ద కుమారుడికి. చూడండి, ఈ రోజుల్లో కూడా చాలామంది పరిస్థితి అంతే. కొంతమంది తప్పిపోయిన కుమారులు దూరదేశం వెళ్ళి తప్పిపోతున్నారు, అదొక టైప్. కొంతమంది ఇంటి దగ్గరే ఉండి దగ్గర దేశానికి వెళ్ళి దగ్గరలోనే ఉండి తప్పిపోతున్నారు. తప్పిపోవడం అనేది డేంజర్. నువ్వు దూరంగా వెళ్ళి తప్పిపోయినా, దగ్గర వెళ్ళి తప్పినా తప్పిపోయినట్టే. చాలాసార్లు మనం అనేక విషయముల్లో తప్పిపోతున్నాము. we all are becoming prodigals in many ways. మన మాటల్లో ప్రొడిగల్ అవుతున్నాం, మన చేతల్లో మనం ప్రొడిగల్ సన్స్, ప్రొడిగల్ డాటర్స్ అవుతున్నాం. కాబట్టి జాగ్రత్త, మనం సరి చేసుకున్నాం. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ఈ ప్రోగ్రాం మీకోసమే. దేవుడు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు కనుకనే మిమ్మల్ని కూర్చోబెట్టాడు ఇక్కడ, ఈ టీవీ సెట్ ముందు, లేదా ఈ యూట్యూబ్ ముందు దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టాడని నేను భావిస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడుతుండగా వెంటనే స్పందించండి. ఎస్ లార్డ్ అని చెప్పండి. ఎస్ ఐ కమిట్ లార్డ్ అని చెప్పండి. ఐ క్లెయిమ్ ఇట్ లార్డ్ అని చెప్పండి. ఐ అగ్రీ విత్ దట్ లార్డ్ అని చెప్పండి. నేను అంగీకరిస్తున్నాను అని చెప్పండి. ఆమేనని చెప్పండి. స్తోత్రం చెప్పండి. అంగీకరించండి. మౌనంగా ఉండొద్దు, తిరుగుబాటుదారుడుగా ఉండొద్దు. దేవుని మాటలను అంగీకరించండి. ఇవి నా మాటలు కాదు, నా ప్రసంగం కాదు. నా ప్రసంగం అయితే అపోస్తుల కార్యం నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్లోని మాటలు చెప్తున్నానంటే దేవుని మాటలు. మనుషుల మాటలని ఎంచక దేవుని మాటలని భావించాలని మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. తెస్సలోనిక సంఘము యొక్క ప్రత్యేకత, బెరయ సంఘం వారి యొక్క ప్రత్యేకత వేరొకటైతే, వీళ్ళ ప్రత్యేకత పౌలు శీలలు ఎవరండి? మేము పౌలు శీలను చూడడం లేదు, పౌల్ని మేము చూడడం లేదు. పౌలులో ఉన్నటువంటి దేవుని ఆత్మని, పౌలు ద్వారా వస్తున్నటువంటి దేవుని మాటల్ని. బెరయ విశ్వాసంలాగా తెస్సలోనిక వాళ్ళు చేయలేదు, కానీ ఇది పౌలు గారి మాట్లాడి మేము నమ్మమండి. ఇవి దేవుని మాటలు. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో హేరోదుతో అన్నారు వాళ్ళు, నో, వీ డోంట్ అగ్రీ విత్ దట్. దీస్ ఆర్ నాట్ మెన్స్ వర్డ్స్. ఇవి మనుషుల మాటలు కాదు, అసలు రాజుగారి మాటలు కాదండి, ఇవి దేవుని మాటలు అని కేకలు వేశారు. ఇవి దేవుని మాటలు. దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ గాడ్. కాబట్టి మేము వి విల్ ఓబే టు దీస్. ఇంతకుముందు తిరుగుబాటు చేసి ఉంటాం, ఇంతకుముందు డిజగ్రీ అయ్యాం, కానీ బట్ వీ విల్ అగ్రీ బికాస్ దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు అని అనిపించినప్పుడు, నువ్వు సెన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని చిత్తానికి లోబడాల్సిన అవసరం ఉంది. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం కొన్ని విషయాలు. కడగబడిన వారు, కొనబడిన వారు, క్రీస్తు నిమిత్తం నీతిమంతులుగా, అనగా క్రీస్తు చేత నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు. వాళ్ళని ఎవరు జస్టిఫై చేశారంటే క్రైస్ట్ జస్టిఫైడ్ దెమ్. పేతురు, యోహాను, యాకోబు, మిగతా 9 మంది శిష్యులు, వీళ్ళెవరు జక్కయ్యని సమర్థించి మాట్లాడలేదు. ఇట్స్ ఓకే, హీస్ ఏ గుడ్ మ్యాన్. ఏమంటే మీరు అనుకుంటాడు హీఈస్ నాట్ ఏ రాంగ్ మ్యాన్, హీ వుడ్ బి ఏ షార్ట్ మ్యాన్, స్మాల్ మ్యాన్, బట్ హీస్ ఎ స్పిరిచువల్ మ్యాన్ అని చెప్పిన వాళ్ళు లేరు. యేసు ప్రభు యొక్క డిక్లరేషన్ చూసి అసలు నన్ను అడిగితే శిష్యులు కూడా ఆశ్చర్యపోయాడు. మొదటి శిష్యులు ఏంటిది, మన గురించి చెప్పలేదు కానీ ఈ పాపి అయిన మనుషుల గురించి, ఈ వ్యాపారస్తుని గురించి, ఈ దొంగను గురించి చెప్తున్నాడే సాక్ష్యం ఏంటిది అని అనుకోండొచ్చు. గమనించాల్సిన విషయం, ఇతడును అబ్రహాము కుమారుడు. హీ ఈజ్ ఆల్సో సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ అబ్రహాం లైక్ యూ. మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇతడు క్లెయిమ్ చేసుకోవడం లేదు. మీరు క్లెయిమ్ చేసుకున్నారు,
ఇతని పక్షాన నేను క్లెయిమ్ చేశాను, ఇతని పక్షాన నేను డిక్లేర్ చేశాను. మీరు చేసుకున్నది కరెక్ట్ కాదు, కానీ నేను చేసింది కరెక్ట్. అతడు ఏమి చేసుకోలేకపోయాడు, క్లెయిమ్ చేయలేకపోయాడు, డిక్లేర్ చేయలేకపోయాడు. అతని పక్షాన నేను డిక్లేర్ చేశాను, యేసు డిక్లేర్ చేశాడు. జీసస్ హిమ్సెల్ఫ్ జస్టిఫైడ్ జక్కయ్యస్. జక్కయ్యన యేసు సమర్థించాడు అంటే ఎస్ యు ఆర్ కరెక్ట్, యు ఆర్ 100% కరెక్ట్, నువ్వు లంచం తీసుకుంటున్నావు కరెక్ట్ అని చెప్పాడు కాదు. జస్టిఫైడ్ అనగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇతడు అబ్రహాము కుమారుడు అంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని అర్థం. అంటే దాని అర్థం అతడు విని విశ్వసించాడని అర్థం. అనగా క్రీస్తు మాట విని తన ఇంట్లోకి వచ్చినప్పుడు క్రీస్తు పలికిన మాటల్ని విని, పరిశుద్ధమైనటువంటి పలుకులను విని అతడు విశ్వసించాడు. కనుక అతడు నీతిమంతుడిగా తయారాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు మాటలు అతని పశ్చాత్తాపాన్ని బట్టి కూడా కాదు, అతన్ని దగ్గరకు వచ్చినటువంటి ద వర్డ్ ఆఫ్ గాడ్. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు ఇంటికి క్రీస్తు వచ్చాడు, నేడు ఇంటికి మెస్సియా వచ్చాడు, నేడు ఇంటికి ద వర్డ్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్. ఇంటికి రక్షణ వచ్చింది. సాల్వేషన్ ఆఫ్ గాడ్, హీలింగ్ ఆఫ్ గాడ్, ఎమోషనల్ హీలింగ్ ఆఫ్ గాడ్, దైవికమైనటువంటి స్వస్థత ఇంటికి వచ్చింది. అనేకమైనటువంటి ఇళ్ళకి మన ఇళ్ళకు దైవికమైన స్వస్థత కావాలి. క్రీస్తు రాజ్య వారసులుగా మార్చబడ్డారు. కొరింథీలో వచ్చినట్టు ఉద్యమం మన ప్రాంతాల్లో కూడా రగులుకోవాలి. నివురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి చల్లారిపోయినట్లుగా కనిపించవచ్చు ఉద్యమం. అలా చల్లారిపోయినట్టుగా కనిపిస్తుంది, నివురు కప్పినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇట్స్ డెడ్ అనుకుంటారేమో. దట్ రివైవల్ వుడ్ బౌన్స్ బ్యాక్. అది మరలా వస్తుంది, స్ప్రింగ్ అప్ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మా సంఘ సభ్యులారని కాదు, సంఘం మంది కాదు, సంఘం దేవునిది. క్రీస్తు సంఘ సభ్యులారా, క్రీస్తు శరీర అవయవాలారా, ప్రభువును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలవే. దయచేసి మీ ప్రార్థనా విషయాలు నాకు పంచుకోండి. నేను మీ సహోదరుని. ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇతరులకు పంపించి మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలని కాదు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా కావచ్చు. నేను సైకాలజిస్ట్ని కాదు, కానీ ప్రభు కృపను బట్టి మీకు కౌన్సిలింగ్ చేయగలనని భావిస్తున్నాను. సైకాలజిస్టులు మాత్రమే చేయాల్సిన పనే కాదు. క్రీస్తు కౌన్సిలింగ్ చేయలేదు, నేను కూడా కౌన్సిలింగ్ చేయలేదు. అవసరాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పి మిమ్మల్ని బలపరచడం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం. మీ నడక పేరు ప్రస్తావించను కానీ ఒక సేవకుడు మనసు బాగలేదని పరిచర్య ఆపేసి పరిచర్యను వేరే వాళ్ళకి అప్పగించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం అతని కోసం. చాలామంది సేవకులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మనసు బాగలేకపోవడం ఏంటి? నా మనసు నాది కాదు, నా మనసు ప్రభుది. నేను ప్రభు చేతికి అప్పగించాను నా మనసుని. నా మనస్సు మారి నూతనముగా మారి రూపాంతరం పొందాలి. లోక మర్యాదను అనుసరింపకుండా నేను ఉండాలి. నా మనసుతో నాకు సంబంధం లేదు, ఇప్పుడు నా ఫీలింగ్స్తో నాకు సంబంధం లేదు, నా గిల్టీ కాన్షియస్నెస్తో నాకు సంబంధం లేదు, నా శరీరంతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు నా కనెక్షన్ అంతా, మై కనెక్షన్ ఈజ్ విత్ మై స్పిరిట్, నాట్ మై మైండ్. నా జ్ఞానముతోనూ నా ఆలోచనలతోనూ నా అభిప్రాయాలతో నేను కనెక్ట్ అయి ఉండడం లేదు. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ఫిజికల్ థింగ్స్ అండ్ మెంటల్ థింగ్స్ ఆర్ సైకలాజికల్ థింగ్స్. మునుపైతే శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికల చొప్పున ప్రవర్తించిన వాళ్ళమే మనందరం. కొరింథీ వాళ్ళంతే, తెసలోనిక వాళ్ళంతే, బెరయ వాళ్ళంతే, ఏథెన్స్ వాళ్ళంతే, కెంక్రేయ వాళ్ళంతే, ఇంకెవరైనా కానీ అంతే. మునుపు అలా ప్రవర్తించాం. సేవకుడైనా విశ్వాస అయినా కానీ. నా మనసు బాగలేదని చెప్పాల్సిన అవసరం లేదు. మనసు బాగలేదని నేను ఎక్కడ వాక్య పరిచయం చేయకుండా ఉండలేదు. బాగలేని మనసును, ఆ బాగలేదు అనబడుతున్నటువంటి డిసప్పాయింట్ అయినటువంటి మనసును ఆధారంగా చేసుకుని డెవిల్ వర్క్ చేస్తాడు, సాతానుడు వర్క్ చేస్తాడు. నిన్ను మాట్లాడనీయకుండా, నిన్ను పాడనీయకుండా, నిన్ను సాక్ష్యం చెప్పనీయకుండా సాతానుడు తెలివిగా మనల్ని మోసం చేస్తాడు. కాబట్టి ధైర్యంగా మన పాపాలని, మన యొక్క బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. నేను బలహీనున్నే ప్రభు, ఐఎమ్ సో వీక్. కానీ ఒకటి మాత్రం వాస్తవం, యు ఆర్ సో స్ట్రాంగ్. నేను ఎంత బలహీనునవుతున్నానో నువ్వు అంత బలవంతుడిగా మిగులుతున్నావు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ స్ట్రెంగ్త్, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ మై వీక్నెస్.
కారణం ఏంటంటే ఇట్ వుడ్ నాట్ స్టే విత్ మీ ఫర్ లాంగర్. నాలో నా బలహీనత ఎక్కువ కాలం ఉండదు. నా బలహీనతను యాకోబు యొక్క బలిష్ఠుడు అయినటువంటి అనగా దేవుడు అనగా ప్రభు నా నేనెప్పుడు బలహీనున్నో నేనప్పుడు బలవంతుణ్ణి. ఈ స్టేట్మెంట్ పిచ్చి స్టేట్మెంట్ లాగా అనిపించవచ్చు. ఇదేంటండి, నేను ఎప్పుడు బలహీనున్నో, వెన్ ఐఎమ్ వీక్ ఐఎమ్ నాట్ వీక్, వెన్ ఐఎమ్ వీక్ ఐఎమ్ స్ట్రాంగ్. ఈ మాట లోకస్తులు ఎవరైనా వింటే ఏందండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నేను వీక్ అయినప్పుడు, నా బాడీ వీక్ అయినప్పుడు, నా మైండ్ వీక్ అయినప్పుడు, నా ఇన్నర్ మ్యాన్ ప్రభు మీద ఆధారపడ్డప్పుడు, స్ట్రాంగ్ మ్యాన్ అయినటువంటి జీసస్ మీద ఆధారపడ్డప్పుడు ఐ బికమ్ ఎంపవర్డ్. నేను బలపరచబడుతున్నాను. నా బలహీన క్షణాల్లో నుంచి దాటించి దేవుడు నాకు ఒక బలాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మన బలహీనం కాదు, బలవంతులం. దేవుని స్తోత్రం. ఏంటి విషయాలు అవి ఈరోజు మన ధ్యానం నిమిత్తమై చదువుదాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనం. యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ 18th chapter verse 23. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును యూదయయందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. దేవుని స్తోత్రం. తన పరిచయలో మొదటి మిషనరీ జర్నీలో శిష్యులను బలపరిచినటువంటి, రెండో మిషనరీ జర్నీలో బలపరిచినట్టు, ఇప్పుడు మూడో మిషనరీ జర్నీ స్టార్ట్ అయింది. రెండు మిషనరీ జర్నీలో వేరువేరు ప్రదేశాల్లో తిరిగినట్టు పౌలు శిష్యులందరినీ అస్థిరపరిచిన వాడు కాదు, శిష్యులందరినీ స్థిరపరిచినవాడు. ఇక్కడ రాయబడింది అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత. ఎక్కడ అని అలిగితే అంతియోకయకు వచ్చాడు. యాంటియోక్ వచ్చాడు. యాంటియోక్ అంటే ఇంచుమించు అది ఇట్స్ లైక్ హెడ్ క్వార్టర్. అది ఒక మంచి రిలీజియస్ సెంటర్. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయా ప్రాంతమందును ఫ్రుగియా ప్రాంతమందును సంచరించవచ్చు. శిష్యుల్ని, కొత్త శిష్యుల్ని కావచ్చు, పాత శిష్యుల్ని కావచ్చు, ఓల్డ్ డిజైపుల్స్ని కావచ్చు, న్యూ డిజైపుల్స్ని కావచ్చు, వారిని బలపరుస్తూ సంచరించాడు. నేను చదువుతున్నాను 18వ అధ్యాయము 23వ వచనం. స్తోత్రం. ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్, పాల్ కంటిన్యూడ్ ఆన్ త్రూ ద రీజియన్ ఆఫ్ గలేషియా అండ్ ఫ్రిగియా ఇన్ సెంట్రల్ టర్కీ. అనగా చిన్నాసియా అనగా టర్కీలోని, మధ్య టర్కీలోని ప్రాంతాల్లో తిరుగుతూ, ఈ రెండు ప్రాంతాల్లో తిరుగుతూ, గలతీయా ఫ్రిగియా అనే ప్రాంతాలు తిరుగుతూ, అండ్ వేర్ ఎవర్ హీ వెంట్, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ దేవుని చేత పంపబడ్డాడు, ఎక్కడికి పంపించబడ్డాడు, ఆ విలేజ్, ఆ సిటీ, ఆ హౌస్, ఆ సినగోగ్, ఆ సమాజ మందిరం, వేర్ ఎవర్ హీ వెంట్ హీ ఎంకరేజ్డ్ అండ్ స్ట్రెంగ్థెన్ బిలీవర్స్. శిష్యులందరినీ స్థిరపరిచాడు అనడానికి వాడుక భాషలో కూడా మనం చదువుకున్న తర్వాత వేర్ ఎవర్ హీ వెంట్ హీ ఎంకరేజ్, ప్రోత్సహించాడు, అండ్ బలపరిచాడు, స్ట్రెంగ్థెన్ ద బిలీవర్స్. ఇక్కడ ఫుట్ నోట్లో ద అరమిక్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ వేర్ ఎవర్ హీ వెంట్ హీ మేడ్ దెమ్ ఆల్ డిసైపుల్స్. సహోదరులందరినీ ఎక్కడికి వెళ్ళినా కానీ శిష్యులుగా చేశాడు అని అరామిక్లో రాయబడింది. అరామిక్ భాషలోని కొత్త నిబంధనలో. మన ఈ గ్రీక్లోంచి ట్రాన్స్లేషన్ చేయబడిన ట్రాన్స్లేషన్లో సహోదరులందరినీ స్థిరపరచుచుండెను అని రాయబడింది. కానీ అరామిక్ వర్షన్లోనో ఏమని రాయబడిందంటే సహోదరులను కలుసుకున్నాడు. సంచారములో సహోదరులను కలుసుకున్నప్పుడు ఆ సహోదరులందరినీ శిష్యులుగా చేశాడు. హీ మేడ్ దెమ్ ఆల్ డిసైపుల్స్. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. అంతటితో అయిపోలేదు మీ పని, అయిపోయింది. మై వర్క్ ఇస్ ఫినిష్, ఇట్ ఈస్ ఫినిష్, లెట్ మీ గో. నో, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మేక్ దెమ్ డిసైపుల్స్, నాట్ డిసైపుల్స్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ కొరకు శిష్యులను తయారు చేసుకోవడానికి కాదు. మీకు అసిస్టెంట్లు కావాలి కదా, మీకు అసిస్టెంట్ ఎవాంజలిస్టులు, పాస్టర్లు కావాలి కదా, మీకోసం శిష్యులను తయారు చేసుకోమని కాదు. నో, నాకు శిష్యులు ఎవరు అవసరం లేదు, యేసుకు శిష్యులు కావాలి. ఈ రోజుల్లో క్రైస్తవత్వంలో యేసుకు శిష్యులు తయారు కావడం లేదు. సీనియర్ పాస్టర్లకి, ప్రవచన వరం కలిగిన వాళ్ళకి, స్వస్థతా వరం కలిగిన వాళ్ళకి, టీవీ స్పీకర్లకు, వీళ్ళకి శిష్యులు తయారవుతున్నారు. చూడండి ఎంత విచారకరమైన విషయం. యేసు చెప్పింది ఒకటి, వీళ్ళు అర్థం చేసుకుంది ప్రస్తుతం జరుగుతుంది వేరు. నేను ఫలానాయన శిష్యుని అని అంటున్నారు. నో, దట్స్ ఎ రాంగ్ కాన్సెప్షన్. అది రాంగ్ ఐడియా. మీరు
మీరు సర్వలోకానికి వెళ్తున్నారు. మీరు ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్తారు, ఒక పట్టణం నుంచి మరొక పట్టణంకి వెళ్తారు, అక్కడ తయారు చేస్తారు, ఇక్కడ తయారు చేస్తారు. అనగా వీళ్ళందరూ ఎంట పెట్టుకుని తిరుగుతారని కాదు. పాత రోజుల్లో మాంక్స్ తిరిగినట్లుగా, సన్యాసులు తిరిగినట్లుగా, బుద్ధిస్ట్ మాంకులో లేకపోతే జైన్ మాంక్స్ తిరిగినట్లుగా కాదు. నో, యూ ఆర్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏ పాస్టర్ యొక్క, ఏ దైవజనుడి యొక్క, ఏ అభిషక్తుని యొక్క శిష్యుడు కాదు. యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ మాటలు బోధిస్తున్నప్పుడు ఐ డోంట్ వాంట్ ఎనీ డిసైపుల్స్, ఐఎమ్ ఏ డిసైపుల్. నేనే ఒక శిష్యుని అయినప్పుడు నాకెందుకు శిష్యులు? శిష్యుడికి శిష్యులు ఎందుకు? గురువుకు శిష్యులు కావాలి కదా. యేసు అనే గురువుకి, యేసు అనే మాస్టర్కి, యేసు అనే బోధకునికి శిష్యులు కావాలి. ఏమంటే మాకు యేసు దగ్గర మంచి ట్రైనింగ్ దొరుకుతుందండి, అలాగైతే మేము వస్తామండి. యూ వుడ్ గెట్ బెటర్ ట్రీట్మెంట్, బెటర్ టీచింగ్, బెటర్ థింగ్స్ విత్ జీసస్. యేసు అనే గురువు దగ్గరికి రండి, యేసు అనే రక్షకుని దగ్గరికి, యేసు అనే బోధకుని దగ్గరికి రండి అని ఒక శిష్యుడుగా ఉన్న నేను, ఐఎమ్ ఇన్వైటింగ్ టు బి ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్. అక్కడ నా పరిచర్య ద్వారా, నేను పరిచర్య చేయడం ద్వారా, దేవుడు నాకు అప్పగించిన పరిచర్యలో కొంతమంది రక్షింపబడవచ్చు, కొంతమంది బాప్తీసాలు పొందొచ్చు. పలాని సంతోష్ అనేటువంటి బ్రదరు, సంతోష్ పాస్టర్ గారు బాప్తీసం ఇస్తే మేము అని చెప్పొచ్చు. అక్కడ సంతోషే కాదు, ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. చూడండి, ఈ రోజుల్లో బాప్తీసం ఇస్తే గొప్ప అని, బోధ చేస్తే గొప్ప అని అనుకుంటున్నాం మనం. నో, ఇవన్నీ దేవుడు మన చేత చేయిస్తున్న కార్యాలు, మనమే చేస్తున్న కార్యాలు కాదు. గాడిద చేత చేయించగలిగిన దేవుడు, మొక్క చేత చేయించగలిగిన దేవుడు, పురుగు చేత చేయించగలిగిన దేవుడు, మత్స్యము చేత చేయించగలిగిన దేవుడు. అరేటప్పుడు మన చేత కూడా చేయించుకుంటున్నాడు అంతవరకే. కానీ ఇందులో నా టాలెంటో లేదా ఇంకోరు టాలెంట్ అంటూ ఏమీ లేదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. మాట్లాడేవారు మీరు కాదు, మీరే నేను మాట్లాడేది అని. మీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాదు, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు. We are not speaking. The Spirit of the Father dwelling in us, and He is speaking through us, through our language, through our words, through our mouth. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యుల యొక్క అనుభవాలు, ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద డిసైపుల్స్. శిష్యులందరినీ స్థిరపరచెను. 18వ అధ్యాయం 23వ వచనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. శిష్యులు they were established. శిష్యత్వపు వ్యవస్థలో, నేటి శిష్యత్వపు వ్యవస్థలో క్రీస్తు శిష్యులుగా మనము స్థిరపరచబడాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనం. 18వ అధ్యాయం. అకయకు పోవాలనుకున్నాడు, అకయ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. గల్లియోన్ అనేటువంటి వ్యక్తి ప్రొకన్స్యూల్గా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళదలిచాడు. ఎందుకు? మరి అతనికి ఇన్స్పిరేషన్ కలిగింది, ఆత్మీయ తీవ్రత కలిగి అకయకు వెళ్తాను అనుకున్నాడు. అతనిని చేర్చుకొనవలనని అతడు అక్కడికి వచ్చి అకయకు వచ్చి కృపచేత విశ్వసించిన వారికి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, కొంతమంది విశ్వసించిన వారికి ఆయన సహాయం చేశాడంట, చాలా సహాయం చేశాడంట. శిష్యులు సహాయము పొందినవారు, ఆత్మీయ సహాయము పొందినవాళ్ళు. శిష్యులు యొక్క అనుభవాలు, ఒకటి స్థిరపరచబడిన అనుభవం, 2 సహాయము పొందే అనుభవం, పైనుండి సహాయం పొందే అనుభవం, పరలోకము నుండి సహాయం పొందే అనుభవం, సియోనులో నుండి సహాయం పొందే అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకుల దగ్గర నుంచి ఆత్మీయ సహాయం పొందే అనుభవం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనము మరియు 6వ వచనం, 1 and 6. యాక్ట్స్ 19, 1 and 6. స్తోత్రం. అనగా ఇక్కడ గమనించాలి, అకయకు పోదలిచినప్పుడు, వెళ్ళదలిచినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. అనగా అకయలో ఉన్నటువంటి కొరింథీకి వచ్చినప్పుడు, ఎఫెసును వదిలిపెట్టి ఎఫెసులో మినిస్ట్రీ చాలు అనుకొని వచ్చినప్పుడు పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను, హోలీ స్పిరిట్ని, దేవుని ఆత్మను మీరు పొందుకున్నారా? దేవుని ఆత్మను రిసీవ్ చేసుకున్నారా? ఆత్మాభిషేకము పొందుకున్నారా అని ప్రశ్నించాడు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎస్, అవునండి, దేవుని కృపను, బై గాడ్స్ గ్రేస్ అనగా వాళ్ళని చూసి ఓహో వీళ్ళకి ఆత్మ ఉందని చెప్పలేదు. ఆయన ఆత్మ కలిగిన వాడు ఆత్మ లేని వాళ్ళని గుర్తించి
లేకపోతే వాళ్ళ ఆత్మ కలిగిన వాళ్ళ లేదా అని వాళ్ళ నోటి మాటల ద్వారా తెలుసుకున్నాడు. 6వ వచనంలో రాయబడింది, తర్వాత పౌలు వారి మీద చేతులంచగా, అనాయింట్ చేయగా, అనాయింటింగ్ కాదు అది, వెన్ హీ లైడ్ హిస్ హ్యాండ్స్ అపాన్ దెమ్, హస్త నిక్షేపణ చేయగా ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ. పాల్లో ఉన్నటువంటి స్పిరిట్ ఇంపార్ట్ అయిందని కాదు, పౌలు ఆత్మ వారి మీదకి వచ్చిందని కాదు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. అనగా వారు భాషలతో మాట్లాడసాగిరి, లేకపోతే వాళ్ళు ప్రవచించసాగిరి. ఇంతకుముందు ప్రవచించని వారు ఇప్పుడు ప్రవచించారు. ప్రవచించేటువంటి అనుభవం, ప్రొఫెటిక్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చారు. శిష్యుల యొక్క అనుభవం, వాళ్ళు సేవకులు కాదు, శిష్యులు, వాళ్ళ సాధారణ పురుషులు, లే పీపుల్, వారు శక్తిని పొందుకున్నారు. శిష్యులు స్థిరపరచబడాలి, శిష్యులు సహాయం పొందుకోవాలి, శిష్యులు శక్తిని పొందుకోవాలి. దే షుడ్ రిసీవ్ స్ట్రెంగ్త్, పైనుండి శక్తిని పొందేంత వరకు. అంటిల్ యూ రిసీవ్ పవర్ ఫ్రమ్ అబౌవ్, అంటిల్ యూ క్లోత్డ్ విత్ పవర్, శక్తి చేత కప్పబడు, శక్తి వస్త్రము చేత, పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి వస్త్రము చేత మీరు కప్పబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి ఎస్, విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, విశ్వాసమందు నిలకడగా, స్ట్రాంగ్గా, కదలని వారుగా నిలబడాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలండి, ఈ లోకస్తులం కాదండి. రోమా ప్రభుత్వం వారు పరిపాలిస్తున్నారని రోమా ప్రభుత్వానికి, రోమా ప్రభుత్వ నాయకులకి సలాములు కొట్టాలని, వాళ్ళకి గులాములుగా మారాలని, వాళ్ళ దగ్గర నుంచి ఏదో తెచ్చుకోవాలని, వాళ్ళని ప్లీజ్ చేయాలని కాదు. నో, వీఆర్ నాట్ కాల్ ఫర్ టు డూ సచ్ ఈవిల్ థింగ్స్. ఈ రోజులో అధికారులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధనం తెచ్చుకోవడం, వాళ్ళని సన్మానాలు చేయడం, వాళ్ళని అతిగా గౌరవించడం, వాళ్ళ ఆత్మ సంబంధమైన వేదికల మీదకి ఎక్కించడం, ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితులు. కాంప్రమైజ్డ్ క్రిస్టియానిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ రాయబడిన మాట, వారికి స్వర్గ దర్శనం కలిగింది. శిష్యులకి స్వర్గము అనే కాన్సెప్ట్ దొరికింది, పరలోకము అనే కాన్సెప్ట్ దొరికింది. పరలోకానికి వెళ్ళాలి, దైవరాజ్యంలో ప్రవేశించాలి, పైనున్న వాటి వైపు చూడాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి దొరికింది. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. స్థిరపరచబడాలి, అంతేకాకుండా సహాయం పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, తర్వాత స్వర్గ దర్శనాన్ని పొందుకోవాలి. ఇటు అనుభవాలతో, శిష్యుల అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.